నమస్తే డాన్ మీడియా న్యూస్ కి స్వాగతం. మీడియా ముసుగులో అక్రమార్జన, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్, లొంగకపోతే పోలీస్ కేసులతో వేధింపులు. రచ్చ మీడియా అక్రమాలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజ్ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో తనపై బురద చల్లారని, కథనాలు ఆపాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల పేరుతో బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా తాను ఖాతరు చేయలేదని, లొంగకపోయేసరికి కక్షగట్టి తన కుమారుడిపై కూడా పోలీస్ కేసు పెట్టించారని డాక్టర్ రాజ్ పాల్ ఆరోపించారు. బ్లాక్ మెయిలర్ల బెదిరింపులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. అసలు డాక్టర్ రాజ్ పాల్ ను రచ్చ మీడియా ఎలా వేధించింది, కథనాలు నిలపడానికి ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చింది అనే పూర్తి వివరాలు స్వయంగా డాక్టర్ రాజ్ పాల్ మాటల్లోనే విందా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజ్ పాల్. విజయ హాస్పిటల్ తాడేపల్లి కూడా హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ఉంటుందండి. ఈరోజు నేను ఈ విషయం ఇలా చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విలేకరు సోదరులు అంటే వేరే ఊర్లో లాగా నేను అంతకుముందు చేసి వచ్చిన ప్లేసుల్లో అయితే కనుక విలేకరులు ఒక రకంగా హెరాస్ చేయడం, డబ్బులు పెట్టడం ఇలాంటి జరిగేది. నేను ఇది తాడేపల్లి కూడా వచ్చిన 12 సంవత్సరాల్లో చాలామంది విలేకరులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ వైఫ్స్కి అందరికీ నేను సర్జరీస్ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ నాకు ఏ రోజు విలేకరుల నుంచి ఇటువంటి ఇబ్బంది రాలేదు. కానీ నేను ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత నా మీద ఈ రచ్చ మీడియా సంబంధించిన రంగశెట్టి సురేష్ చాలాసార్లు వేరే వాళ్ళ ద్వారా డబ్బులు అడిగాడు. దేనికంటే కానీ కొత్త హాస్పిటల్ కట్టారు కదా, డబ్బులు ఇవ్వాలని చెప్పాను. నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది, నేను ఇవ్వను, నీకు మెడికల్ హెల్ప్ కావాలని చేస్తాను అంతే, కానీ ఇలా ఇవ్వడం జరగదు అని చెప్పాను. నేను చెప్తే నా మీద లేనిపోయినవన్నీ కల్పించి రకరకాల కథనాలుగా రచ్చ మీడియాలో రకరకాల కథనాలు చేశారు. కథనాలు చేసి ఇది సీరియల్గా వస్తుంది, పొంకాలుగా వస్తూనే ఉంటుంది. ఇంకా మీ మీద చాలా చేస్తూ ఉంటాము, మీరు ఎదురు చూడండి అని చెప్పేసి నా మీద లేనిపోయిన అభియోగాలన్నీ మోపి అన్ని అవాస్తవాలన్నీ చెప్పి నన్ను విపరీతంగా నా పరువుకి నష్టం జరిగేటట్టుగా చేశాడు. చేస్తే నేను తర్వాత దాని గురించి అయితే కనుక నేను డిఎస్పీ గారి దగ్గరికి లాయర్లతో కూడా కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయ్యే లోపల ఇంత లోపల ఏమైందంటే మా అబ్బాయి, వాడు మైనర్ అయ్యండి, వాడు ఇక్కడ ఉండడు. వాడు ఫోన్ చేసి సురేష్ గారు ఏంటండి ఇలా మా నాన్నగారు చేస్తున్నారంట, ఏమైంది ఏంటని అడిగితే, వాడు మైనర్ కాబట్టి ఏంటి ఇలా ఫోన్ చేసేవేంటి, నా మీద దౌర్జన్యం చేస్తావా లేకపోతే మమ్మల్ని చంపేస్తావా అని చెప్పి తనే మాట్లాడి మా అబ్బాయి మాట్లాడినట్టుగా చిత్రీకరించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే కేసు పెట్టారు, కేసు రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ అయిన తర్వాత కూడా నేను రిజిస్టర్ అయిన తర్వాత కూడా చాలాసార్లు కూడా చెప్పాడు అతను. చాలామంది దగ్గరకు వచ్చి చాలామంది ద్వారా నాతో మీడియేటింగ్ చేయించారు. అంటే నేను డబ్బులు ఇస్తే మేము సెటిల్ చేస్తాను, డబ్బులు ఇస్తే కనుక చేస్తాను, 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా లక్షల్లో బేసారాలు సాగించాడు. కానీ నేను అడిగేటికి లొంగలేదు, అడిగేం వంగలేదు. ఈ రకంగా నన్నే కాకుండా తర్వాత వేరే హాస్పిటల్స్ మీద కూడా నియో కిడ్స్ హాస్పిటల్ మీద దాని మీద అలాగే చేశారు. అప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను ఇలా మాట్లాడితే ఇలా కేసులకు వెళ్తారు, మీరు మాట్లాడితే సైలెంట్గా ఉండండి, ఏమి చేయలేరు అని చెప్పాను. ఆ తర్వాత కూడా అన్ని పర్మిషన్స్తో ఎవరైనా హాస్పిటల్ కట్టుకున్నా సరే ఆ హాస్పిటల్ మీదకి వెళ్ళి అంటే ఈ డబ్బులు వసూలు చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మేము డబ్బులు ఇవ్వము అంటే కనుక మా పరువు నష్టం జరిగేట్టుగా రకరకాల వీడియోస్ చేసి ఉన్న ఒక ప్రైవేట్ మీడియా హౌస్ని పెట్టుకొని దాని ద్వారా మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చి మా పరువు నష్టం జరిగేట్టుగా చేస్తున్నారండి. కాబట్టి నేను చాలా మానసికంగాను చాలా నలిగిపోవాల్సి వచ్చింది. అతని మూలాన నా కొడుకు కూడాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తను ఇక్కడ కాదు, ఎబ్రాడ్లో చదువుకుంటాడు. వాడు ఫోన్ చేసి ఎందుకంటే ఇలా చేస్తున్నారని అడిగినందుకు వాడి మీద కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉందండి. ఇది ఈ రకంగా నేను చాలా ఇబ్బందులకు గురి చేసినాను. నా పరువు కూడా చాలా నష్టం కలిగించారు.